విశాఖలో లూలు గ్రూప్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకతో లూలు గ్రూప్ విశాఖలో అడుగు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే లూలు గ్రూప్ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తి వివాదానికి కారణమవుతోంది. లూలు గ్రూప్ కోసం కోట్లాది భూములను కట్టబెడుతున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో విశాఖ రాజకీయాలు ఇప్పుడు లూలు గ్రూప్ చుట్టూ తిరుగుతున్నాయి. లూలు గ్రూప్ కోసం విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుపై ప్రభుత్వం ఆ సంస్థకు దారదత్తం చేసింది. విశాఖలోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది. హార్బర్ పార్కులో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో 150 కోట్లకు పైగా పలుకుతోంది. అంటే ఏకంగా 2000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని లూలుకు రాసిచ్చినట్లు స్పష్టమవుతోంది. బీచ్ పక్కనే ఉన్న హార్బర్ పార్కులో 13.43 ఎకరాల ఖరీదైన భూమి BMRDA విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధీనంలో ఉంది. అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలంటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి వీల్లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ లూలుకు 99 ఏళ్లకు నామమాత్రపు అద్దెపై అప్పగిస్తూ ఆ సంస్థ చైర్మన్ విధించిన షరతులన్నింటికీ తలూపుతూ ఖరీదైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ వ్యవహారంలో వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనలు తుంగలో తొక్కి లూలుపై వల్లమాలిన ప్రేమ చూపించినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లూలు ప్రాజెక్టుకు చంద్రబాబు తిరిగి పచ్చజెండా ఊపారు. గతేడాది సెప్టెంబర్ 28న సీఎం చంద్రబాబుతో సమావేశమైన లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ విశాఖలో షాపింగ్ మాల్ 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు. ఈ క్రమంలో విశాఖ హార్బర్ పార్కులో 13.43 ఎకరాల భూమిని అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామంటూ ఈ ఏడాది జనవరి 17న సీఎం చంద్రబాబుకు లూలు గ్రూప్ చైర్మన్ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 13న SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేశారు. దీంతో లూలు ప్రాజెక్టులో కదలిక రావడంతో విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. గత ప్రభుత్వ హయాంలో అడ్రస్ లేని లూలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెరపైకొచ్చింది. అయితే ప్రభుత్వం సంస్థకు అనుకూలంగా కోట్లాది రూపాయల భూములను కట్టబెట్టడం విపక్షాల్లో ఆందోళన రేపుతుంది. మరి భవిష్యత్తులో చూడాలి సంస్థ కేంద్రంగా ఇంకెన్ని వివాదాలు రాజుకుంటాయో.